హాయ్ ఫ్రెండ్స్, మీ ముందుకైతే కొత్త వీడియోతో మీ ముందు తీసుకొచ్చిన. ఇక్కడ దుబాయ్లోని లూలు మార్కెట్ అయితే మీకు అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. ఎందుకంటే దుబాయ్ వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ ఈ లూలు మార్కెట్ గురించి బాగా ఐడియా ఉంటుంది. ఈ లూలు మార్కెట్లో ఏమేమి ఉంటుందో కూడా మీకు ఒకసారి చూపించాలని మేము ఈ మార్కెట్ దగ్గరికి అయితే తీసుకొచ్చిన. ఒకవేళ మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యండి. ఒకవేళ దుబాయ్లో ఎంతమంది ఉన్నారో ఈ వీడియో చూసినట్లయితే మా వీడియో మొత్తం తప్పక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక లూలు మార్కెట్ తీసుకోబోతున్నాను. ఈ లూలు మార్కెట్ ఎక్కడ ఉందో తెలుసా అండి? ఈ క్రాస్ బిల్డింగ్ అబుదాబిలోని ఈ క్రాస్ బిల్డింగ్ దగ్గర ఉంది. అయితే మేమైతే మా ఫ్రెండ్స్ అందరం తోలుకొని అయితే ఈ లూలు మార్కెట్ తీసుకొచ్చినాను. ఈ లూలు మార్కెట్ ఎలా ఉందో, అసలు అక్కడ ఏం దొరుకుతుంది, ఎలా ఉంటుంది అన్నది మీకు అంతా చూపించబోతున్నాను. ఎందుకంటే ఇక్కడ దుబాయ్లో ఉన్న వాళ్ళకి చాలామందికి మార్కెట్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు. అందువల్ల నేను ఈ వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను. చూడండి, ఇక్కడ చాలా చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ తెలుగు వాళ్ళు అయితే చాలామంది ఉంటారు. ఎందుకంటే ఇక్కడ మా లూలు మార్కెట్ అంటే చాలామందికి ఐడియా ఉంటుంది. మా ఛానల్ని ఇప్పుడే చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు లూలు మార్కెట్లో అయితే లోపలికి తీసుకుపోతున్నాను. మా ఫ్రెండ్స్ మాత్రం ఆగమంటే అసలు ఆగతలేరు, పరిగెడుతూనే ఉన్నారు. నేను మాత్రం వాళ్ళ వెనక పరిగెడుతూ వస్తున్నాను. ఈ లూలు మార్కెట్ దగ్గర వచ్చినాము. ఇక్కడ పెద్ద షాపింగ్ మాల్ ఇది. ఎందుకంటే ఇక్కడ గ్రాసరీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చేపలు కానీ, ఫిషెస్ కానీ, మన చికెను, మటను, ప్రతి ఐటమ్ కూడా మన ఇండియాలో ఏ విధంగా అయితే షాపింగ్ మాల్స్ ఉంటాయో, మీన్స్ గ్రాసరీ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ మనకు దొరకదంటూ ఏదీ లేదు, ప్రతి ఐటమ్ అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ కూడా చిన్న చిన్న స్టోర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఫార్మసీ స్టోర్స్ కానీ, మొబైల్ స్టోర్స్ కానీ ఉంటాయి. ఇక ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ ద్వారా అయితే నేను లూలు మార్కెట్ అయితే ఎంటర్ అవుతున్నాను. ఇక్కడ చూడండి, ప్రతి ఐటమ్ అయితే నేను క్లియర్ చూపించగలుగుతాను. ఎందుకంటే నేనే కొత్త వచ్చిన ఈ మార్కెట్కి. ఎందుకంటే కొంచెం ఐటమ్స్ కూడా చూపించలేకపోతాను. ఎందుకంటే నేను కూడా కొత్త కాబట్టి. ఇక్కడ వీడియో తీస్తే ఏమైనా అంటారేమన్నా కొంచెం భయంగా ఉండేది అప్పుడు. సో ప్రతిదీ కూడా చూపిస్తాను. మన ఇండియాలో దొరికే ప్రతి ఉల్లిపాయ, ఎల్లిగడ్డ కానీ, ప్రతి ఐటమ్, ఫ్రూట్స్, ఆపిల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మన ఇండియాలో దొరికే ప్రతి ఐటమ్ కూడా మనకి ఇక్కడ లూలు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. బనానా మొత్తం అయితే ఫ్రెష్ అయితే దొరుకుతాయి. ప్రతి ఐటమ్ అయితే ఫ్రెష్గానే కనబడుతుంది ఈ లూలు మార్కెట్లో. ఇప్పుడు మీకైతే ప్రతి ఐటమ్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను. కానీ ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో ఏమేమి ఉంటాయి కూడా, అంటే లూలు మార్కెట్లో ఏమేమి అవైలబుల్ ఉంటాయి అన్నది మీకు కూడా ఐడియా తెలుస్తుంది. కాబట్టి మీరు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకండి. ఇక్కడ లూలు మార్కెట్లో ఫ్రూట్స్తో సహా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ, మన గ్రాసరీ ఐటమ్ కానీ, మన ఇంట్లో ఏదైతే వాడుకుంటామో ప్రతి ఐటమ్ కానీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. నేను అన్ని ఐటమ్స్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి, మనం ఇండియాలో ఉన్నటువంటి షాపింగ్ మాల్స్ అయితే ఏ విధంగా అయితే ఉంటాయో, సూపర్ మార్కెట్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగానే ఉంటాయి ఇక్కడ. చూడండి, చేపలు అయితే ఇట్లా ఓపెన్గా ప్రతి రేటు కూడా దాని మీద రాసి ఉంటుంది. ఏ ఫిష్ ఎంత ఉంటుంది అన్నది, ఎంత కేజెస్ ఉంటుంది అన్నది క్లియర్ రాసి ఉంటుంది. మన ఇండియాలో దొరికే ఫిష్ ఇది ఇండియా ఫిషెస్ అంటారు దాన్ని. సూపర్గా అయితే టేస్ట్ అయితే ఉంటుంది, కానీ ఐస్లో పెట్టి ఉంటాయి. సో కేజీకి ఎంత అని చెప్పేసి ప్రతి ఐటెం యొక్క రేటు మాత్రం దాని మీద రాసి ఉంటుంది. ఏ ఐటమ్ అనేది ఎంత రేట్ ఉన్నది, ఎంత క్వాంటిటీ ఉన్నది అనేది క్లియర్ రాసి ఉంటుంది. మనకి ఏది ఇష్టం ఉన్నది అన్నది తీసుకోవాలి, పిక్ చేసుకొని మనము తీసుకెళ్ళి అక్కడ కౌంటర్లో ఇచ్చేసినట్లయితే మనకి బిల్లు కౌంట్ చేసి ఇస్తారు. ఇక్కడ కోకోకోలా అంటే స్ప్రైట్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, మనం అక్కడ మన ఇండియాలో దొరికే ప్రతి కూల్ డ్రింక్స్ కానీ, వైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ లోకల్ ఓపెన్గానే అమ్ముతారు. ఇక్కడ అంటే వైన్స్ అంటే మాన్స్టర్ అసంటివి, బీర్ అయితే ఇట్లా అమ్మారు బయట. ఇక్కడ మనకు ఇంట్లో వాడే ప్రతి వస్తువు అయితే మనకు ఇట్లా డిస్ప్లే కనిపించినట్టు అన్నీ అవైలబుల్ అయితే దొరుకుతుంటాయి. కానీ రేటు కొంచెం లూలు మార్కెట్లో కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది కొంచెం సూపర్ మార్కెట్ కాబట్టి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. అది కూడా అబుదాబిలో ఉంది కాబట్టి కొంచెం రేట్ అయితే కంపేర్ చేసినట్లయితే కొంచెం రేట్లు అయితే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీరు ఏదైనా అవైలబుల్ మీకు ఏదైనా కావాలనుకున్నప్పుడు ఇక్కడ స్టోర్లకు వస్తే ప్రతి వస్తువు కూడా మీకు దొరికిపోతుంది. ఇక్కడ మన స్టవ్లు కానీ, మన కుక్కర్స్ కానీ అవైలబుల్ ఉంటాయి. చూడండి, మనకు ఐటెం యొక్క రేటు తెలియనప్పుడు ఇట్లా ఐటెం తీసుకొని స్కాన్ చేసినట్లయితే మనకు డిస్ప్లే చూపిస్తుంది. ఆ డిస్ప్లే ప్రకారం మనకు ఒక ఐడియా వస్తుంది ఈ రేట్ ఎంత ఉందన్నది. ఇక్కడ మొత్తం కరెన్సీ వచ్చేసి దరమ్స్లో ఉంటుంది. మన ఇండియా రూపీస్ అయితే తీసుకోరు. ఇక్కడ మనము ఏదైతే బిల్ అయిందో బిల్ అయినప్పుడు మనము కరెన్సీ దరమ్స్ ఇవ్వాలి. ఇచ్చినట్లయితే వాళ్ళు చేంజ్ చేసి ఇస్తారు. మనకి ఏ ఐటమ్ అనేది సబ్బులతో సహా సర్ఫ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ప్రతి ఇండియాలో దొరికే ప్రతి వస్తువు కూడా
ఈ మార్కెట్లో అయితే అవైలబుల్ ఉంటుంది. మీరు ఎక్కడికి పోనవసరం లేదు. ప్రతి వస్తువు కూడా ఇక్కడ ఈ మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడికి వచ్చేసి చికెన్ కూడా అవైలబుల్. చికెన్ ఇట్లయితే ఈ విధంగా ప్యాక్ చేసి పెడతారు. కేజీ 2 కేజెస్ అని ప్యాక్ చేసి పెడతారు. చూడండి ఈ కేజెస్ చికెన్ మొత్తం ఎట్లా ప్యాక్ చేసి పెట్టారు. ఇది మొత్తం ఐస్ అయి ఉంటుంది. ఐస్ మొత్తం ప్యాక్ చేసి ఉంటుంది. సో మనకు దీన్ని ఏం చేయాలంటే ఈ యొక్క చికెన్ మనము వేడి హాట్ వాటర్లో పెట్టేసి దాన్ని మంచి నార్మల్ చేసినాక అప్పుడు వండుకొని తినడానికి రెడీగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే ఐస్ రాయిపోయి ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఇక చికెన్ మసాలా కానీ అవన్నీ అవైలబుల్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ మనకి చికెన్ ఐటమ్స్ కూడా మీకు ఇక్కడ చూడండి, మీరు ఎంత నీట్గా పెట్టారు. ఇవి కూడా అవైలబుల్. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో దొరికే ప్రతి ఐటెం కూడా మనకు అందుబాటులో ఉంటుంది. అందులో వాడే ప్రతి ఐటెం కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వాడే నూడిల్స్ కూడా చూడొచ్చు మనము. ఆయిల్ ఐటమ్స్ కానీ ప్రతి ఐటమ్స్ ఉంటాయి. మన ఇళ్ళల్లో వాడే మన చపాతీలు కానీ పరోటాలు కానీ అవి కూడా ఇక్కడ ఉన్నాయండి. చూడండి ఇంత క్లియర్గా నీట్గా పెట్టారు. సేమ్ సూపర్ మార్కెట్లో ఏ విధంగా అయితే అవైలబుల్ ఉంటాయో అదే ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోకి ఒక్కసారి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను. మీ సంతోష్. థ్యాంక్ యూ అండి.